Hello, hi friends, welcome to Nagamani channel. This video is very useful to TET and DSE aspirants. Today we discuss about Telugu methodology. తెలుగు భాషపై ఇతర భాషల ప్రభావం. తెలుగు భాషపై సంస్కృత భాష ప్రభావం ఉంటుంది అని చిన్నేసూరి కాలం నుంచి నన్నయ్య నుంచి చిన్నేసూరి కాలం వరకు ఎక్కువే అని తెలుస్తుంది. తెలుగు ద్రావిడ భాషగా ఉన్నప్పుడు 10 అచ్చులు 21 హల్లులు మాత్రమే ఉండేది. తెలుగు భాషకు మూలం సంస్కృతం కాదని ప్రతిపాదించినది కాల్డ్వెల్. సంస్కృత భాష ప్రభావం ఎక్కువ ఉంటుందని నన్నయ్య నుండి చిన్నేసూరి కాలం వరకు ఎక్కువనే అని చెప్తున్నారు. తెలుగు ద్రావిడ భాషగా ఉన్నప్పుడు 10 అచ్చులు 21 హల్లులు ఉండేవి. వ్యాకరణం సంస్కృత వ్యాకరణం నుండి ఏర్పడింది. తొలి తెలుగు భాషా వ్యాకరణం నన్నయ్య సంస్కృతంలో రాసిన ఆంధ్ర శబ్ద చింతామణి. వెరీ ఇంపార్టెంట్. ఆంధ్ర శబ్ద చింతామణి అనేది భాషా వ్యాకరణం. తెలుగు భాషా వ్యాకరణం తొలి తెలుగు భాషా వ్యాకరణం ఆంధ్ర శబ్ద చింతామణి. సంస్కృతంలో అనిల అనుంటే తెలుగులో అనిలము. అర్థం వాలి వాయువు. ఆహార ఆహారము. గ్రంథ గ్రంథము. జర జిర ముసలితనము. హర హారము దండ. తను తనువు శరీరం. ద్రవ్య ద్రవ్యము పదార్థము. రామ రాముడు శ్రీరాముడు. కృష్ణ కృష్ణుడు. కన్నడు వాలము తోక. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.